నైవేద్యం అనేది భగవంతుడిని అతిథిగా భావించడం, మనకు లభించిన అన్నమంతా దేవుని ప్రసాదమే అని గుర్తించడం. నైవేద్య మంత్రం: ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నైవేద్యం నిర్వేదయామి. ఓ గణపతి, ఈ నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను. పండ్లు, పాలు, మిఠాయి లేదా ఏదైనా నైవేద్యం సిద్ధం చేసి దేవుని ముందు ఉంచాలి. మంత్రాన్ని చదివి దేవుని దగ్గర సమర్పించాలి. స్వామి, ఈ అన్నము, ఈ శక్తి, ఈ జీవము అంతా మీ అనుగ్రహమే అని మనసారా దర్శించుకోవాలి. భగవంతుడు భోజనం చేసినట్లుగా భావించి ఆయనకు భోజనానంతర సేవలు చేస్తాం. ఇక్కడే పంచప్రాణాలు యొక్క అర్థం వస్తుంది. మన శరీరాన్ని నడిపే 5 దైవిక శక్తులు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణ శ్వాస హృదయ శక్తి, అపాన విసర్జన శుద్ధి శక్తి, వ్యాన రక్త ప్రసరణ శరీరం మొత్తం సమన్వయం చేస్తుంది. ఉదాన మాట్లాడే శక్తి, పైకి లేపే ఉత్సాహమైన శక్తి. సమాన జీర్ణక్రియ శరీర సమతుల్యతకు సంబంధించింది.